హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నాకు సూపర్ మ్యాన్ చూసాక ఒక చాలా మంచి ఫీల్తో బయటకు వచ్చానమాట. ఎందుకంటే సూపర్ మ్యాన్ ఆ క్యారెక్టర్ని చాలా పాజిటివ్గా రాసినారనమాట. మనం బయట లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది అంతా బయట వార్లు జరుగుతూ ఉంది, ఎన్ని ప్రాబ్లమ్స్, డిపోటేషన్లు ఇవన్నీ చూసి చూసి విసుగొచ్చి మన లైఫ్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ని మూవీలో చూసినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు మన హీరోస్ కూడా ఈ మధ్య అన్ని యాంటీ హీరోస్, కొంచెం గ్రే షేడ్స్ అలాంటివే చూస్తున్నాము. కంప్లీట్ పాజిటివ్ క్యారెక్టర్స్ బాగా తగ్గిపోయింది. అలాంటిది ఒక సూపర్ మ్యాన్, అలాంటి సూపర్ హీరో అందరూ బాగా నచ్చే క్యారెక్టర్ని అంత పాజిటివ్గా చూపించడము, అసలు కాస్త కూడా నెగిటివ్ లేకుండా మొత్తం పాజిటివ్ క్యారెక్టర్. అసలు అది చూశాక నాకు చాలా బాగా మంచి ఫీల్ వచ్చింది. నాకు మెయిన్ బాగా నచ్చింది ఏమంటే ఫస్ట్ సీన్లోనే టక్ అనేసి స్టార్ట్ అయిపోతుంది మూవీ. అసలు ఎక్కడ ఆరిజిన్ స్టోరీ, సూపర్ మ్యాన్ అయ్యాడు ఇదంతా ఏమీ లేదు. జస్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఓడిపోతున్నాడు అనేది స్టార్ట్ చేస్తారు మూవీ. అసలు అక్కడే బాగా గ్రిప్పింగ్గా మనకు బాగా ఎంగేజింగ్ ఫీల్ అవుతాం. ఫస్ట్ సీనే హీరో దెబ్బలు తిని పడుంటే మనము ఏంద్రా ఇదే ఫస్ట్ సీన్ ఎట్టుంది, అదేమన్నా ఫ్లాష్ బ్యాక్ పోతుంది అనుకుంటే లేదు, అది ఆల్రెడీ ఇదే సీను ఈ నుంచి స్టార్ట్ అయ్యేస్తుంది స్టోరీ. అందరూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు, అందరికి ఈక్వల్ రోల్స్ ఇచ్చారు. కానీ బాగా క్లిక్ అయింది వచ్చేసి మిస్టర్ టెరిఫిక్. ఆ క్యారెక్టర్ అయితే సూపర్ మ్యాన్ కన్నా ఒక మంచి ఎలివేషన్ సీన్ పడింది. అసలు సూపర్ మ్యాన్ కన్నా ఎక్కువ పడింది. అసలు ఆ సీన్లో నెక్స్ట్ లెవెల్ ఉండింది ఆ ఫైట్ సీన్ అయితే. సో ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరికి, హాకర్లు, గ్రీన్ ల్యాంటర్న్ అందరికి బాగుండింది. అందరూ ఈక్వల్గా చేశారు. వాళ్ళ కాంట్రాస్ట్ బాగుండింది. వీళ్ళు ఏమంటే ఫైట్ చేసేప్పుడు అంత పట్టించుకోరు, ఎవరికి ఏం దెబ్బ తెలియదని. సూపర్ మ్యాన్ అయితే ఒక చిన్న స్క్రిల్ని కూడా కాపాడతాడు. ఆ లెవెల్ మైండ్ సెట్ అంత మంచోడు. వీళ్ళ టీమ్స్ మధ్యలో వీళ్ళ కాంట్రాక్ట్ చాలా బాగుండింది. ఇంకా లోయిస్ లేన్ కూడా తన రోల్ కూడా ఫుల్గా ఇచ్చారు, చాలా బాగుండింది. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అసలు చాలా బాగా వర్క్ అయింది. వీళ్ళిద్దరు జస్ట్ మాడుకుంటా, సో దీనికి ఏం సంబంధం లేకుండా మాడుకుంటా అంటే ఏదో రొమాంటిక్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. అంత బాగుండింది వాళ్ళ కెమిస్ట్రీ మాత్రం. ఇంకా లాస్ట్లో మాడాలంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ లెక్స్ లూథర్. అసలు అసలు నికోలస్ హోల్ట్ ఈ మూవీకి యాక్ట్ చేసింది అతను. అసలు నెక్స్ట్ లెవెల్గా ఉండింది రైటింగ్ కానీ యాక్టింగ్ కానీ. అసలు ఈ మూవీ రోల్కి అంటే ఈ విలన్కి ఏదో బ్యాక్ స్టోరీ ఇవ్వాలి, ఇదంతా ఏం ట్రై చేయలేదు, ఏం లేదు. జస్ట్ సూపర్ మ్యాన్ అంటే నచ్చడు, నేను వాడిని నాశనం చేయాలి అంతే, అదే మోటివ్. అసలు ఎంత కష్టపడతాడు, ఎంత ఎంజాయ్ చేస్తాడు తెలుసు. అసలు సూపర్ మ్యాన్ దెబ్బలు తింటూ అంటాడు వీళ్ళు క్రియేట్ చేసిన ఒక మనిషితో. అసలు అప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు. అసలు నెక్స్ట్లో విలన్ కోసమే ఇంకోసారి చూస్తాను. అసలు మన మంచి మూవీని ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది విలనే. అసలు అసలు చెప్పే కూడా కాదు, అసలు ఏం మోటివేషన్ ఏమి ఉండదు. జస్ట్ వాడు ఇష్టం లేదు అంతే, నేను వాడు డిస్ట్రాయ్ చేయాలి అంతే. ఆ మోటివేషన్ అంతే, ఈగో ప్రాబ్లం అంతే, ఏమి లేదు. అది చాలా బాగా వర్క్ అయింది అసలు ఆ విలన్ క్యారెక్టర్ మాత్రం. అదే మెయిన్ హైలైట్ మూవీకి. మూవీ యాక్చువల్గా బయట వార్ జరుగుతూ ఉంది, మనకు అదంతా తెలుసు. అలాంటి కాన్సెప్ట్ కొంచెం మూవీలో కూడా తీసుకొచ్చారు. మనకు కూడా కాస్త ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, వార్ లాగాలి కదా, ఎందుకు రాసేసుకో కొట్టుకుని చేస్తాండారు అనేసి. ఆ ఫ్రస్ట్రేషన్తో డైరెక్టర్ కూడా రాశారు. దాంట్లో కొంచెం సాటిస్ఫైయింగ్ సీన్స్ ఉంటాయి అనమాట. నాకు ఇలా జరిగితే బాగుంది, మనం బయట జరగదు, ఇలా సినిమాలను చూసుకుంటాం అనేసి కొంచెం సాటిస్ఫైయింగ్గా మంచి పాజిటివ్ ఎనర్జీతో బయటకు వస్తాము. ఇలాంటి పాజిటివ్ మూవీస్ ఇంకా కొంచెం రావాలి. మరి అన్ని డార్క్ మూవీస్ ఉంటాయి. నా ఫేవరెట్ డార్క్ మూవీసే, ఎంత హారర్లు తిరగలే. కానీ ఇలాంటి మధ్యలో వస్తే మనకి కొంచెం లైఫ్ బాగుంటుంది హ్యాపీగా, పాజిటివ్గా. మీకు ట్రావెల్ వీడియోస్, మోటో వ్లాగింగ్ కానీ ఇష్టం అనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.